నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన మకర సంక్రాంతి వేడుకలు రైతులు పల్లె ప్రజలతో కలిసి భోగి మంటలు వేసిన సీఎం జగన్ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో వేడుకలు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ కసరత్తు జరుగుతోందని వెల్లడించిన మంత్రి బొత్స ఏ జిల్లాకు ఎన్ని పోస్టులనే వివరాలు త్వరలో వెల్లడి సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఉత్సాహంగా డాన్స్ చేసిన మంత్రి అంబటి డప్పు చప్పుళ్లు పాటలకు లయబద్దంగా నృత్యమాడిన అంబటి ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగునాట మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణం మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఈ పండుగ తొలినాడు భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం నలుమూలల నుండి సంక్రాంతి పండుగ నాడు తెలుగు ప్రజలు తమ సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు 4 రోజుల పాటు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజగజ వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగులబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం. చిన్న పెద్ద భేదం లేకుండా భోగి వేడుకల్లో పాల్గొని చెడు జ్ఞాపకాలు భోగి మంటల్లో వేసి తమ కష్టాలు పోయి సుఖ సంతోషాలు కలగాలని సూర్య భగవానుణ్ణి వేడుకున్నారు. ఈ భోగి నాడే చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆయురారోగ్యాలు చేకూరాలని పెద్దలు ప్రార్థించడం సంగతి తెలిసిందే. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని భోగి పర్వదినం వేళ ప్రజలు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ వచ్చి అవసరం తీసుకెళ్ళండి ఒకసారి చిన్నగా లక్ష్మీకాంతమ్మా ముత్యాల ముగ్గులు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రైతులు పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవటం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్ భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట భోగిమంటల కార్యక్రమాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు చేశారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, తెలుగుదేశం జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భోగి మంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భోగి మంటల్లో తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల ప్రజలు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది, తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధికి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం. మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం. అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది, సంక్రాంతికి రమ్మని. ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను. అమ్మ, మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం, ఇచ్చాపురంలో వస్తుంది. అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని 100% అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో ఏపీ అభివృద్ధి బాట పడితే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి సంక్షేమం ఏపీలో జరిగిందన్నారు. ఊరువాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. సంక్రాంతి వేడుకల్లో తొలి రోజున భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణం పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించానని తెలిపారు. గతంలో డాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించాను. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునే. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుణ్ణి. టీడీపీ జనసేన అనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను భోగి మంటల్లో వేసి తగలబెడతారు అంటూ అంబటి వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు భోగి పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక తమ నియోజకవర్గంలో జరిగే భోగి వేడుకలలో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీసెంట్ రోడ్లో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంక్రాంతి పర్వదిన వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. ఈ పండుగలలో తొలి రోజైన భోగినాడు భోగి మంటలు వేసి సూర్యనారాయణకి సాదర స్వాగతం పలికారు రాష్ట్ర ప్రజలు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ శ్రేణులు బీసెంట్ రోడ్లో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, కార్యక్రమ నిర్వాహకులు ఒగ్గు విక్కీతో కలిసి విష్ణు మీడియాతో మాట్లాడారు. దేశం యావత్తూ నిర్వహించుకునే సంక్రాంతి పండుగ వేడుకలు ప్రజల జీవితాలలో ఆనంద ఉత్సాహాలు నింపాలని కోరుకుంటున్నారు తెలియజేశారు. ఈ పండుగ తొలి రోజైన భోగి మంటల్లో గత చేదు అనుభవాల ఆహుతై సరికొత్త మధురానుభూతులు నింపేలా భోగి పర్వదినానికి స్వాగతం పలికినట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా మూర్తిడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగ వచ్చిందని అంటే జనరల్గా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ భోగి మంటలు అనేది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది. అలాంటిది బీసెంట్ రోడ్లో విక్కీ కానీ పాపయ్య కానీ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ పండగ వాతావరణాన్ని ఇక్కడ మనకి విజయవాడ బీసెంట్ రోడ్లో ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. దీనికి మూర్తి గారు కానీ లేకపోతే లక్ష్మీపతి గారు, గాంధీ గారు, ఇంకా పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పండగ పల్లె వాతావరణంలో దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంటికి చేరుకుని 3 రోజుల పాటు జరుపుకునే పండగ కార్యక్రమం. కాబట్టి రాబోయే రోజుల్లో
ఈ పండుగ అంతా కూడా ప్రజలకి మంచి జరగాలని ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈ పండుగ రాబోయే సంవత్సరంలో జరిగేటటువంటి పండుగ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలి అని చెప్పని అందరికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీసెన్ రోడ్లో ఎప్పటిలాగానే ఘనంగా విక్కి, అలాగే మిగిలిన వారి మిత్ర బృందం అంతా కూడా భోగి మండల కార్యక్రమం శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మంటల్లో ఇప్పటిదాకా జరిగిన చెడంతా పోవాలి, రానున్న రోజుల్లో వాళ్ళు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని ప్రజలందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఛానల్స్ అన్నీ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరిని పైకి తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడనే సంకేతాలు రావడంతోనే అక్కడికి వెళ్లకుండా మందడంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎంపీ సీటును గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. కత్తులు లేకుండా సరదాగా కోడిపందాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 4 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. చిన్న పిల్లలకు అమ్మఒడి నుంచి పెద్దవారికి 3,000 రూపాయల పెన్షన్ల వరకు సక్రమంగా అమలు చేస్తున్నారని, అర్హతే కొలమానంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి జరుపుకోవాలని చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. సంక్రాంతి సంప్రదాయాన్ని, ఆనవాయితీని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఒకే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పండుగలను పండుగల్లాగే చేసుకోవాలి తప్ప రాజకీయం చేయడం తగదన్నారు. సంక్రాంతికి చంద్రబాబు ఎప్పుడూ కుప్పం వెళ్తాడని, రాబోయే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబు ఓడిపోతున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సొంత పుత్రుడు దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు నీచ రాజకీయాలకు అమరావతిని అడ్డాగా చేస్తున్నారని, వారివి అన్ని పగటి కలలే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. టీడీపీ, జనసేన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏం చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఇది పెద్ద పండుగ. ఈ పండుగ ప్రతి ఇంటా కూడా ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం, ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఈ తెలుగు సాంప్రదాయాలను కాపాడడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, అనేక ఊళ్ళల్లో స్థిరపడినా కానీ ప్రతి వాళ్ళు సంక్రాంతికి వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో అల్లుళ్ళు కావచ్చు, అదేవిధంగా కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా మా ఇంట్లో కూడా ఈరోజు మా అల్లుడు కూతుళ్ళు, అదేవిధంగా మా అల్లుళ్ళు కూతుర్లు, మా కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. భోగి మంటలంతా తెలుసు, ప్రతి వాళ్ళు కూడా వేకువజామునే నిద్రలేసి భోగి మంటలేసి, అదేవిధంగా గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ఇతర చక్కటి సాంప్రదాయంగా ఉన్న విధంగా ఈ పండుగని మేమందరం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడు ఆయన దించేయాలి, ఎప్పుడు ఆ సీట్లు ఎక్కేయాలని చెప్పని ఏ ఒక్క కార్యక్రమం చేసినా కానీ అమ్మఒడి చేస్తే ఎందుకు చేసామంటాడు, పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తే ఎందుకు ఇచ్చామంటాడు, చేయూత ఎందుకు ఇచ్చామంటారు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎందుకు ఇన్ని ఇస్తున్నారని చెప్పని బాధపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. పండగలు కూడా రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గారికి వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా ఏదైతే 7 నియోజకవర్గాలు ఎంపీని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వడానికి మా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం చేసినా కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి వద్దకి చేరే విధంగా సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి. అభివృద్ధి అంటే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రండి, ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చూపెడతాము. అంతే తప్ప ఇటువంటి పండగల్ని మాత్రం రాజకీయం చేయొద్దని మాత్రం చంద్రబాబుకి, అదేవిధంగా నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను హెచ్చరిస్తున్నాను. విజయవాడ నగర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం
సిరి సంపదలు ఇంటికి వచ్చే వేళ మనందరం జరుపుకునేటువంటి తెలుగువారి గొప్ప పండుగ సంక్రాంతి, భోగి, కనుమ. ఈ సందర్భంగా కొత్త అల్లులతో, కొత్త సందడితో ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి వాళ్ళందరూ వారి స్వగ్రామంలోకి వచ్చి చేసుకున్నటువంటి మహోత్తరమైనటువంటి ఈ తెలుగు పండగ అందరికీ ఆనందం కలిగించాలని, ఈ సందర్భంగా ఆ కుటుంబ సమేతంగా వారందరికీ మరొకసారి ఆ భగవంతుడు మేలు చేయాలని, సంక్రాంతి సందర్భంగా మరొకసారి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మన ముఖ్యమంత్రి సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంక్రాంతి శుభ. ఏపీకి జగన్ కీడు తొలగాలి, రాష్ట్రం వెలగాలి అనే నినాదంతో టీడీపీ, జనసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భోగి పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం జారీ చేసిన అడ్డగోలు జీవోల నకళ్లను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసినట్లు తెలియజేశారు. జగన్ పాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. అమలు కాని హామీలు, సాధ్యం కాని జీవోలతో రాష్ట్ర ప్రజలను నయవంచన చేసిన జగన్మోహన్ రెడ్డికి 2024 గొప్ప గుణపాఠం నేర్పనుందని స్పష్టం చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో భోగి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ సర్కార్ జారీ చేసిన జీవోల నకళ్లను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన రాష్ట్ర ప్రజలకు నరకం చూపించిందన్నారు. అందుకే ఏపీకి జగన్ కీడు తొలగాలి, రాష్ట్రం వెలగాలి అనే నినాదంతో భోగి మంటలను రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. తమ డిమాండ్ సాధనకై రోడ్డు ఎక్కిన అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన దుర్మార్గపు పాలన జగన్ది అన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పన్నుల భారాలు, నిత్యావసరాల ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్య, అవినీతి, అడ్డగోలు దోపిడీలతో ఈ రాష్ట్రాన్ని దోచేశారని ధ్వజమెత్తారు. వేసవిలో రానున్న అసెంబ్లీ ఎన్నికలతో జగన్ పాలనకు చరమగీతం పాడటం జరుగుతుందని, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సరికొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని పీల్చి పిప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ భోగిలో భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేశాం. ఏపీకి జగన్ యొక్క కీడు తొలగాలి, ఏపీ వెలగాలి, ఆంధ్రప్రదేశ్ వెలగాలి, జగన్ కీడు తొలగాలని ఇవాళ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి జీవోలు, ప్రజల మీద పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు, ప్రజల మీద వేసినటువంటి చెత్త పన్నులు, ప్రజల మీద పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు, అలాగే అంగన్వాడీ టీచర్లు తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని వాళ్ళు నెల రోజుల పైగా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద జీవో నెంబర్ 2 తీసుకొచ్చి ఎస్మా ప్రయోగించడం కానీ, అలాగే అలవి కాని హామీలు ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇచ్చి అందరినీ, అన్ని వర్గాల్ని మోసం చేయటం కానీ, యువత ఈనాడు 20 లక్షల పైన యువత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి తమ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో నాశనం చేసుకున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చేశాడో, ఎన్నిటిని కూడా కీడు తొలగాలి, ఏపీ వెలగాలి అని చెప్పి మళ్ళా రేపు జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి కూటమి రావాలి. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బెజ్జం రవికుమార్కు కేటాయించాలని ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు నాగుల్ మీరా, ఎస్సీ సెల్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కుమార్ కోరారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బెజ్జం రవికుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న సంగతి విదితమే. ఇన్ఛార్జీలను మార్పు చేస్తూ వైసీపీ అధిష్టానం గెలుపు గుర్రాలకే సీటు కేటాయిస్తోంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును మల్లాది విష్ణుని కాదని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లికి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బెజ్జం రవికుమార్కు కేటాయించాలని ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షులు నాగుల్ మీరా, ఎస్సీసెల్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ అయోధ్య రామిరెడ్డిలను కలిసి వారు విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో 58,000 ఎస్సీలు, 500 దళిత క్రైస్తవులు ఉన్నారని చెప్పారు. రవికుమార్కు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా మేము ఈరోజు ఆల్రెడీ 8వ తారీఖున గౌరవ రాజ్యసభ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారిని కలిసాం. మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి రాజశేఖర్ గారిని కూడా కలిసాం. ఎందుకు కలిసామంటే ఈ విజయవాడ నగరంలో, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్సీలకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వేరే వేరే నియోజకవర్గాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా స్థానికుడు అందరికీ సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఒక మంచి గొప్ప మనసున్న వ్యక్తి, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తతో ప్రతి డివిజన్లో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ చిరపరిచితుడు, నియోజకవర్గ సమస్యలు ఎరిగినటువంటి వాడు. నా పేరు గుడిసే శ్యాంబాబు, ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గం. జగన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీని మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తులం మేము. ఫస్ట్ జెండా మా డివిజన్లోనే ఎత్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తింది మేము. ఇనాగ్రేషన్ అక్కడ కడపలో జరిగింది, పులివెందులో జరిగింది. తర్వాత మా డివిజన్లోనే గౌతమ్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ మా డివిజన్లోనే ఫస్ట్ జెండా ఎత్తడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మేము పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము పార్టీకి వ్యతిరేకం కాదు, కాకపోతే ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 58,000 ఓట్లు ఉన్నాయి. అన్ని కులాలకు సంబంధించిన ఓట్లు కూడా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిబొడ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ ఒక్కసారి కూడా మా ఎస్సీ సోదరుల్ని ఆ సార్ పరిగణనకు తీసుకెళ్లాలని చెప్పేసి సార్ గారు కూడా మా మీద దృష్టి పెట్టాలని, అలాగనే ఎస్సీ సామాజిక వర్గాల్లో సేవ చేసేటటువంటి మా ప్రీతం ముద్దుబిడ్డ అన్న బెజ్జం రవికుమార్ గారిని అవకాశం కల్పించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి పరిధిలో 400 ఎకరాల రైతుల పట్టాల భూములలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీతో పాటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు అండతో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వైనాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టా భూములతో పాటు కొండలను ధ్వంసం చేసి అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొత్తూరు తాడేపల్లి రైతులు జనసేన నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, స్థానిక రైతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో రైతుల పొలాలను దౌర్జన్యంగా మైనింగ్కి పాల్పడుతున్నారని, కొండలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజుల నుండి పట్టాగలిగిన భూములలో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారని, సంబంధిత రెవెన్యూ అధికారులకి, పోలీసులకి ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమమైన వ్యవహారంపై స్పందనలు అనేకసార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ కూడా అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయలేకపోయారని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ అడ్డుకుని రైతులను కాపాడాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కడ కొండలు కనబడితే అక్కడ గుండు కొట్టబడును అని చాలా స్పష్టంగా మొన్న వైజాగ్లో చూశారు. ఇవాళ కొత్తూరు తాడేపల్లిలో ఆ కొండల్ని గుండులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ వైసీపీ నాయకుల అక్రమ తవ్వకాలు, ఫారెస్ట్ భూములు లేవు, ఫారెస్ట్ భూములు కూడా తవ్వేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములు తవ్వేస్తూ ఉన్నారు. ఉన్న పోరంబోకుని, రెవెన్యూ పోరంబోకుని అన్నీ కూడా 30 అడుగులు 40 అడుగుల తాడు చెట్టు లోతులో తోవడం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మీరు ఈ ఫోటోల్లో చూడొచ్చు. అదేవిధంగా కొండల్ని గుండులు ఎలా చేస్తున్నారనేది కూడా మీరు ఈ ఫోటోల ద్వారా చూడొచ్చు. అంటే ఎంత అక్రమ మైనింగ్ జరిగితే ఈ విధంగా కొండల్ని పిండిలు చేసి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడే విధంగా ప్రజల యొక్క మాన సంరక్షణ కూడా పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని కూడా పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోరంబోకు కానీ, వాగులు కానీ, వంకలు కానీ మొత్తాన్ని కూడా యథేచ్ఛగా తవ్వుతూ ఉన్నారు గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు.
గత వారం రోజులుగా నా చేను పక్కన తవ్వుతుంటే నేను ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశానండి. ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే స్పందించి వెంటనే 10 మంది విఆర్ఓలను పంపించి ఆపండి అని చెప్పి పంపించారండి. అది మేము వచ్చేలోగా వాళ్ళు ఆఫ్ చేశారు. అది చూసుకొని వెళ్ళి ఇక మీది తొమరలే అని చెప్పారండి. ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ 3 రోజుల తర్వాత మా కాపలా అబ్బాయి తెల్లారిగట్ట 5 గంటలకు ఫోన్ చేసి మన పొలంలో తవ్వేశారు, ఫినిషింగ్ పోల్స్ ఎరక్కొట్టేశారు అని చెప్తే నేను పొద్దున్నే 6 గంటలకల్లా పొలంలోకి వెళ్తే మొత్తం ధ్వంసం అయిపోయి ఉందండి. అప్పుడే 100కు ఫోన్ చేసేసి నేను కంప్లైంట్ ఇస్తే 2 టౌన్ పోలీస్ వారు వచ్చారు. పోలీస్ వారు వచ్చేసి వాళ్ళని పేర్లు చెప్పాను, అవి మొత్తం పట్టుకొని స్పాట్లో వాళ్ళని తీసుకొని వచ్చారండి. నేను కంప్లైంట్ ఇవ్వాలంటే అది పలానా పాములూరు నాగేశ్వరరావు అని తోముతున్నాడు, నందిగాం సురేష్ బెనామీ అని చెప్పేసి వాళ్ళు మీది అది పోరంబోకంట, నువ్వేంటి కంప్లైంట్ ఇస్తున్నావు అని చెప్పి మళ్ళీ నా మీద కేసు పెట్టారండి వాళ్ళు. ఏమండి మాది పొలం ఉంది అక్కడ, మాకు అడ్డంగా ఫెన్సింగ్ వేసాడని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చారండి. అది మేము మా తాతల తండ్రుల దగ్గర నుంచి మాది మొత్తం పట్టా పొలం వచ్చేసి 5 ఎకరాల 30 సెంట్లు అయితే పోలవరంలో పోంగా మిగిలింది ఎకరం 1 సెంటు నాకు పక్కాగా ఎంఆర్ఓ నా పేరు మీద పాస్బుక్ ఇచ్చింది, నాకు డాక్యుమెంట్ ఉంది, అడంగుల్లో ఉంది, ఆన్లైన్లో ఉందండి. దాంట్లో 1-2 సెంట్లు సుమారు వీళ్ళు తోమేశారండి. ఆ పెన్షన్ పోల్స్ ఎరక్కొట్టారు. నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని అన్నీ వాళ్ళకి చూపించి పోలీసు వారికి నేను జిరాక్స్ ఇచ్చి వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ రాసి ఇచ్చి నేను కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదండి. అదేమంటే సిఐ గారు అంటాడు, నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాను, మీది ఇప్పుడు వరకు చేసింది చేశారో అది ఎంఆర్ఓ గారు తేల్చాక నేను వాళ్ళ మీద కేసు కడతానంటారు. వాళ్ళు యథావిధిగా పక్కన మళ్ళీ తవ్వుకుంటానే ఉన్నారు, అది మాత్రం ఆపట్లేదు. అసలు నా రికార్డు తెప్పించారు, వాళ్ళకేముందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన మకర సంక్రాంతి వేడుకలు, రైతులు పల్లె ప్రజలతో కలిసి భోగి మంటలు వేసిన సీఎం జగన్. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం, సంక్రాంతి సంకల్పం పేరుతో వేడుకలు, సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ కసరత్తు జరుగుతోందని వెల్లడించిన మంత్రి బొత్స, ఏ జిల్లాకు ఎన్ని పోస్టులనే వివరాలు త్వరలో వెల్లడి. సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఉత్సాహంగా డాన్స్ చేసిన మంత్రి అంబటి, డప్పు చప్పుళ్లు పాటలకు లయబద్దంగా నృత్యమాడిన అంబటి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.